మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ డే ఎస్ఎల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి లాస్ట్ మూమెంట్ లో మార్కెట్ అనేది సెల్లింగ్ అనేది చేసింది. సెల్లింగ్ చేసి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ కింద రెసిస్టెన్స్ తీసుకుంటూ మార్కెట్ అనేది కిందికి వస్తుంది. ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఉంటారు, ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఉంటారు, ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఈ రోజు ఏం చేసిందంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అనేది అయ్యింది. ఓపెన్ అయ్యి ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయాలి ముందుగా, ఎందుకంటే నియర్ బై సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడనే ఉన్నారు కాబట్టి దీన్ని బ్రేక్ అనేది చేయాలి. ఇక్కడ బ్రేక్ అనేది చేసింది, చేసి ఒక పెద్ద విక్ అనేది ఫామ్ చేసింది. ఈ విక్ ను చూసి చాలా మంది మార్కెట్ అనేది పానిక్ సెల్లింగ్ లోకి వెళ్తుందని చెప్పేసి చాలా మంది ఇక్కడ సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ ఆ సెల్లర్స్ కి నేను కిందికి వెళ్తున్నానని చెప్పేసి ఇక్కడ కింది వరకు వచ్చి మార్కెట్ మళ్ళీ ఈ విక్ ని తినడానికి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇక్కడ వాళ్ళ స్టాప్ లాసెస్ హిట్ అయినాయని అనుకుందాం. ఇక్కడికి వెళ్ళి పైకోవడానికి చాయిస్ అనేది లేదు, ఎందుకంటే పైన స్టాప్ లాసెస్ అనేవి ఏమీ లేవు కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ కిందికి అనేది వచ్చింది. కిందికి వచ్చి మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఒక విక్ అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసి ఇక్కడ బయ్యర్స్ అనేది ఇన్వైట్ చేసింది. ఇన్వైట్ చేసి వాళ్ళని తినేసి మార్కెట్ మళ్ళీ పైకి అనేది వెళ్ళింది. ఇలా మార్కెట్ అనేది విక్ ని కన్సిడర్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ విక్ ఇక్కడ ఫామ్ అయితే అక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది అయింది, ఇక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ అయింది. ఇక్కడ రీట్రేస్మెంట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ విక్ అనేది ఫామ్ అవ్వడం. ఈ విక్ లో చాలా మంది ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఈ రెసిస్టెన్స్ పైన ఉంది కాబట్టి ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇలా ఈ విక్ ని రెస్పెక్ట్ చేసుకుంటూ మార్కెట్ అనేది వెళ్తుంది. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.